హల్లెలూయా. ఈ దినము దేవుని వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుని ప్రజలకు దేవుని యొద్ద విశ్రాంతి దొరుకును. ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదము అనే వాగ్దానము ఇంకా నిలిచియుండగా, మనలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానమును పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మార్గములలో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులలో మాట్లాడుచున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనని పరమదేవుడు మన విశ్రాంతి కోరుకుంటున్నాడు. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. ఆది అంతం లేని దేవా నీకు వందనములు. ప్రయాసపడి భారం మోయిచు ఉన్న సమస్త జనులను పిలిచి విశ్రాంతి కలుగజేతును, భారమును తేలిక చేస్తాను అని పిలిచిన దేవా, నీ యొక్క విశ్రాంతిలో ప్రవేశించి నీవిచ్చిన వాగ్దానములో నిలిచి ఉండునట్లు నీ సహాయం అందించుము దేవా. నీ కాడి ఎత్తుకొనినప్పుడు నీ యొద్ద నేర్చుకున్నటకు సాత్వికముతో దీన మనస్సుతో నీవు చేరదీసి విశ్రాంతినిచ్చే దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేలు కలుగు మార్గమేదో అని తెలుసుకొని అందులో నడుచుకొని ఆ మార్గమందు విశ్రాంతి పొందాలని కోరుకుంటున్నాము దేవా. నీ సహాయం అనుగ్రహించుము. అలసిన వారికి నెమ్మది కలుగజేసే దేవా, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడా దేవా, నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ మాట్లాడే దేవా, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా దేవా, నీ వాక్యం మాకు అనుగ్రహించే దేవా, యెహోవా వాక్యము వినుటకు వినే చెవి దయచేయము దేవా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనని మా విశ్రాంతిని గురించి ఆలోచించి సమయోచితమైన నీ సహాయము దయచేసి మా దేవుడుగా, మా తండ్రిగా నీ కృప అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభువా. మహిమగల దేవా, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.